నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. మున్సిపల్ ఎలక్షన్లు, సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మీకు ఒక మంచి కథ చెప్తా, అట్లే ఒక మంచి పాట కూడా పట్టుకొచ్చిన. ఫస్ట్ కథ వినూరి, తర్వాత పాట పాడుకుందాం. మా తమ్ముడు నేను ఇద్దరం ఏర్పడ్డం అంటే తెలంగాణ యాసలో చెప్పాలంటే దీన్ని ఏర్పడడం అంటారు. అంటే కొన్ని జాగాల్లో సపరేట్ అయిపోయినాం అంటే ఎవరికి వాళ్ళే వంట చేసుకుని తినడం అని చెప్తారు. సో ఏరువడ్డంకల నాకు ఒక 5 ఎకరాల పొలం, అదంతా చిలక అంటే తెలుసు అనుకుంటా మీకు, రాళ్ళు గుట్టల్లాగా ఉంటుంది. దాన్ని నేను మొత్తం అప్పు చేసి చదును చేసుకొని పొలం చేసుకున్నా. అంతలోనే ఒక పండుగ వచ్చింది. నా భార్య పట్టుచీర అడిగింది. నేను ఎప్పుడైనా కానీ అప్పు ఉంది అని చెప్పి చెప్పుకుంటూ పోయేవాడిని. చాలా అప్పులైనాయి కదా, ఇప్పుడు చీరలు వద్దని చెప్పి చెప్తుంటే సడన్గా ఒకరోజు ఆమె, ఎప్పుడు చూసినా అప్పు అంటావు, పీకనికి పెళ్లి చేసుకున్నావా అంటుంది. అదే మా నాన్న అయితే లక్షల అప్పుండి కూడా మా కోసం బోరింగు నీళ్ళు తాగే మా కోసం నల్ల నీళ్ళు తెచ్చిండు. ఎన్ని అప్పులున్నా కానీ మాకు పట్టు చీరలు, ఎన్ని అప్పులున్నా కానీ మాకు ఏదో ఒకటి కొనుక్కొనికి ఇచ్చేవాడు. మరి మా నాన్న ఎప్పుడు మాకు అప్పుందని చెప్పేటోడు కాదు. నువ్వు మాత్రం ఊకే అప్పు అంటావు కదా అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఈ కథ ఎవరికైనా తెలంగాణ బిడ్డలకు జల్లి అర్థమవుతుంది. సో మీకేం అర్థమైందో మీరు కామెంట్ పెట్టండి. మనం ఎందుకంటే నేను ఎన్ని అప్పులున్నా కానీ మనం నెరవేర్చే కార్యక్రమాలు నెరవేరుస్తూనే ఉండాలి. ప్రతిదానికి నాకు అప్పు అయింది, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి వచ్చిన నేను, ఇక్కడ చూస్తే కుండలే ఉన్నాయనుకుంటే జనాలు ఇట్లాంటి రిప్లై ఇస్తారు. మీకు అర్థమైంది అనుకుంటా దేని గురించి మాట్లాడుతున్నాను అది. సో మనం ఒక మంచి పాట పట్టుకొచ్చినాం కదా, పాట పాడదాం. గులాబీ జెండా పురుడు పోసుకుందో నా తెలంగాణల కారు గుర్తు జోరు చూడమ్మో, ఊరే కదిలినాదమ్మో, గులాబీ జెండతో ప్రాణమోలే చూసుకున్నారో నా ప్రజలంతా. 60 ఏండ్ల కష్టాన్ని 2 ఏళ్లలో చూపించిన కాంగ్రెస్ను కథము చేద్దాం చల్. ఆగమాగం అయ్యుతున్నదో నా తెలంగాణ 60 ఏండ్లు వెనుక కాయేరో, గులాబీ జెండా పురుడు పోసుకుందో నా తెలంగాణల కారు గుర్తు జోరు చూడమ్మో, ఊరే కదిలినాదమ్మో, గులాబీ జెండతో ప్రాణమోలే చూసుకున్నారో నా ప్రజలంతా. ఇండ్లు కూల్చుడు, రైతు సావులు, విద్యార్థి ఆత్మహత్యలు చల్. చంటి పిల్లలు రోడ్లెక్కేనో ఈ తెలంగాణ సర్వనాశనమైపోతుందో, గులాబీ జెండా పురుడు పోసుకుందో నా తెలంగాణల కారు గుర్తు జోరు చూడమ్మో, ఊరే కదిలినాదమ్మో, గులాబీ జెండతో ప్రాణమోలే చూసుకున్నారో నా ప్రజలంతా. గుడిసెకు జెండ కట్టుండ్రో నా తెలంగాణది కారు గుర్తు బొమ్మ పెట్టుండ్రో, కాలికినే గజ్జ గడుతానో నా తెలంగాణల కాంగ్రెస్ను కథము చేద్దామో. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా కానీ 6 గ్యారంటీల్లో 1 మాత్రమే నెరవేర్చింది. మనం 6 గ్యారంటీల కోసం మాత్రమే పోరాటం చేద్దాం. మీ పోరాటంలో నేను భాగమైతా. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. జై హింద్.